హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పూర్ణం బూరెలు చేస్తున్నా. ఫస్ట్ ఒక కప్పు మినపప్పు తీసుకొని అదే కప్పుతోని బియ్యం తీసుకొని ఒక 6 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. ఈ కప్పుతోని 2 కప్పులు శనగపప్పు వేసేస్తున్నా. చూడండి, శనగపప్పు కడిగి పెట్టుకున్నాను అనమాట. కడిగి పెట్టేసేసుకొని ఈ కప్పుతోనే మళ్ళీ ఒక 4 కప్పులు వాటర్ పోసేస్తున్నా. 2 కప్పుల పప్పు పోసిన కదా, 4 కప్పుల వాటర్ వేసేస్తున్నా. 3, 4 గ్యాప్ పెట్టేసేద్దాం. ఒక 2 విజిల్స్ పెట్టేసేద్దాం. 2 విజిల్స్ అయితే ఉడికిపోతుంది. శనగపప్పు తొందరనే ఉడుకుతుంది కదా, తర్వాత చూద్దాం. ఇది 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసిన అనమాట. చూడండి, ఇట్లా పట్టుకుంటే ఇట్లా చూడండి ఎట్లా ఉడికిపోయింది. మెత్తగా ఉడికింది కదా, ఇట్లా ఉడకాలి పప్పు. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు మంచిగా ఉడబట్టుకుందాము. ఇది ఉంది కదా, ఈ జాలీలు అనేది వరకు ఇట్లా పెట్టేసేసుకుంటే ఇట్లా జాలీలు వేసేసుకుంటే పప్పు అంతా ఇట్లా మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది. మంచిగా ఇంకిపోయి మొత్తం కిందికి దిగుతాయి అన్నమాట వాటరు. ఇవి బూరెలు వేసేసుకుందాం. ఇంకొంచెం వేడి కానీ మరీ ఎక్కువ వేడి కావద్దు, మరీ ఎక్కువ చల్లగా ఉండదు. మిడిల్లో ఉండాలని సైజులో తీసుకోవాలి. రౌండ్గా తీసుకున్న తర్వాత ఇవే ఇట్లనే అన్ని రౌండ్స్ పూర్ణం బూరెలకు ఇట్లా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మంచిగా స్మూత్గా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మంచిగా ఆయిల్ అనేది హీట్ అయిపోవాలి. మిక్సీ బౌల్లో వేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నా. ఇందాక నానబెట్టుకున్నాం కదా పప్పు కూడా, అది మంచిగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకున్నా. సాల్ట్ వేసినా కదా, ఇదంతా కలిపేస్తున్నాను అనమాట. ఇది పిండి అనేది ఈ టైప్ ఉండాలన్నమాట. ఈ లెవెల్ ఉండాలి, తిక్కుగానే ఉండాలి. మళ్ళీ పల్చగా ఉంటే మళ్ళీ పూర్ణం బూరెలకి కష్టం అవుతుంది అనమాట. ఇట్లా ఈ టైప్లో ఉంటే మనం సాల్ట్ అనేది మంచిగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పెట్టేసేసిన. నేను ఆయిల్ ఇందాకనే పెట్టేసేసిన. కొంచెం ఇట్లా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా పిండి వేసేసుకొని మంచిగా అసలు పూర్ణం అనేది కనిపించద్దు, ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పిండి వేసేసుకోవాలి. వేసుకొని ఇది మంచిగా తీసుకోవాలి. పిండిలా తీసుకొని వేసుకోవడమే, ఇంతే ఇక ఇట్లా వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా రావాలి. ఎప్పుడు వేసినాం కదా, కొద్దిసేపు వేయంగానే కొద్దిసేపు అటు ఇటు అనాలన్నమాట. అంటుంటే కదా కాలుతాయి మంచిగా. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. చూద్దాము, అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత తీద్దాం. చూడండి, మంచి కలర్ వస్తుంది కదా, ఇట్లా కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఈ కలర్ వచ్చేసినాయి, తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇట్లా వేసేసుకోవాలి. చూడండి, చేయండి. పూర్ణం బూరెలు బాగుంటాయి. సేమ్ మనకు బొప్పట్ల పోలేలు ఎట్లా మొత్తం ఎట్లా రెడీ చేసుకుంటాం అదే ప్రాసెస్లో పూర్ణంతో బూరెలు చేసిన. చూద్దాము లోపల ఉడికిందా లేదా చూపిస్తారండి. చూడండి, బాగా ఉడికింది. ఇట్లా రావాలి. పూర్ణం అనేది నిండు ఉంది. చూడండి ఎంత బాగుంది. అసలు ఎంత తక్కువ ఉంది. అసలు నిండుగా ఇట్లా వేసేసుకుంటే పూర్ణం బూరెలు సూపర్. అసలు పగలకుండా ఎంత బాగా వచ్చినాయి. ఇదే ప్రాసెస్లో చేయండి. చూడండి, చేయండి.